అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉండే. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక జాతీయవాదం తోటి పాలించిండు. భారతదేశం అంతా ఐక్యంగా చేసిండు. తంజావూరు నుంచి మన ఢిల్లీ అధిష్టానంని కదిలించిన గొప్ప వ్యక్తి. ఎన్నో యుద్ధాలు చేసి విజయం సాధించిండు. అది 19వ తారీఖు శివాజీ జయంతి ఉండే. అదే స్ఫూర్తితోటి 20వ తారీఖు మోడీ గారిది బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. అది మొత్తం భారతదేశంలో మొత్తము అదే రోజు మొదలైంది. మన ప్రాంతంలో అది తాండూరులో 20వ తారీఖు మొదలైంది. తాండూరు నుంచి వికారాబాద్ నుంచి పరిగి నుంచి చేవెళ్ళ నుంచి రాజేందర్, మహేశ్వరం, మళ్ళీ రాజేందర్. దాని తర్వాత ఈరోజు షేర్లింగంపల్లిలో అల్విన్ కాలనీలో ముగింపు. దీని తర్వాత అది మెదక్ పోతుంది. ఇది చాలా సక్సెస్ ఉన్నది. ఎంతోమంది ఉత్సాహంగా బీజేపీ పార్టీలా ముఖ్యంగా కార్యకర్తలే పాల్గొంటారు. వాళ్ళే 1,00,000 మంది ఉన్నారు. కాంగ్రెస్ చూస్తే వాళ్ళ క్యాండిడేట్ దొరకకుంటే అక్కడ ఇతర పార్టీ నుంచి వస్తున్నారు. కానీ భార్య ఒక దిక్కు, భర్త ఒక దిక్కు, ఒక పార్టీలా అది చేస్తే ఎవరైనా నమ్ముతారా? అట్లనే టీఆర్ఎస్ చూస్తే ఉన్నైనా పారిపోతున్నాడు. ఎన్నో స్కామ్లల్లా ఉన్నాడు. ఎన్నో రియల్ ఎస్టేట్ స్కాము. మేము ఒక దిక్కు దేవుని గుడి కట్టిస్తుంటే వాళ్ళు ఒక దిక్కు దేవుని గుడిలోనే మింగేస్తున్నారు. హనుమంతుని గుడే మింగేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అటువంటి సందర్భంగా ప్రజలకు తెలిసిపోయిందని పారిపోతానికి ట్రై చేస్తుండు. లేకుంటే మా పార్టీలకు వస్తానికి ప్రయత్నం చేస్తుండు. ఇక్కడ దర్వాజా బంద్ అయితే కాంగ్రెస్ పార్టీకి పోతానికి ప్రయత్నం చేస్తుండు. అక్కడ దర్వాజా బంద్ అయితే మళ్ళీ మా పార్టీకి వస్తానికి ప్రయత్నం చేస్తుండు. ఇటువంటి పరిస్థితులు ఉన్నారు వేరే పార్టీలు. తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో నాకు కాదు, ఎవరినన్ను అడగను, అసలు అనుమానం లేదు, బీజేపీకి భారీ మెజార్టీతో గెలుస్తుంది. అక్కడ 400 అంటున్నారు. కానీ ఇక్కడ 15 దాటినా కూడా ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే 15 కాదు 17 వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంపాసిబుల్ కాదు, అసాధ్యం అనేది కాదు. ఎందుకంటే ఈసారి ముస్లిమ్స్ కూడా ఎంతోమంది మాకు ఓటేస్తున్నారు. ముస్లిం ఓటు కూడా ఇంతకుముందు హిందూ ఓట్ స్ప్లిట్ అవుతుంది అండ్ సమ్ సీట్స్ ఎంఐఎంకు గ్యారంటీ అంటే ఇప్పుడు ఏ సీట్ కూడా ఎంఐఎంకు గ్యారంటీ లేదు. ఇంక్లూడింగ్ హైదరాబాద్ పరిస్థితి చూస్తే కూడా అట్లే ఉన్నది. మేము ప్రచారం ఇట్లే కొనసాగుతుంది. లాస్ట్ డే వరకు ఇదే జోరుతోటి, ఇదే స్పీడ్ తోటి మేము గెలుస్తున్నామో ఊరుకునేటోళ్ళం కాదు, ప్రచారం చేస్తాం. 2 ఏళ్ళ ముందు మేము బూత్ కమిటీస్ వేసినాము. బూత్ కమిటీస్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినాము. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ చేసినాము. అది బూత్ కమిటీస్ రివ్యూ చేస్తూ ఉన్నాము. అండ్ బూత్ కమిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. మా ప్రచారం ఆల్రెడీ మొదలైంది. అండ్ మా ప్రచారంలో క్లారిటీ ఉన్నాము. మేము డైరెక్ట్గా ఎట్లయితే కాంగ్రెస్ రాహుల్ గాంధీ పేరు చెప్తందుకే వెనుకబడుతుందో మేము ధైర్యంగా, గర్వంగా మీ ఓటు మోడీ గారికి ఏమని చెప్పగలుగుతాం. ఇతర పార్టీలకు ఎవరికి ఓటు అడుగుతారు? వాళ్ళకి నాయకుడు ఉండా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పేరు మీద ఓట్లు అడిగే దమ్మున్నదా? ఎందుకంటే మేము మోడీకి అడుగుతాము, వాళ్ళు రాహుల్ బాబా అడిగితే 200% వాళ్ళకి డిపాజిట్ పోతుంది. వాళ్ళు ఏదో తెలిసి కూడా డబ్బులు లేవని తెలిసి కూడా, నిధులు లేవని తెలిసి కూడా గొప్ప వాగ్దానాలు చేసిండ్రు. పెద్ద గ్యారంటీలు ఇచ్చిండ్రు. మహిళలకు 2,500, మళ్ళీ 4,000 నిరుద్యోగ వృత్తి. ఉన్న పథకాలకే పైసలు లేవు. పెన్షన్లకు పైసలు లేవు, మన జీతాలకు పైసలు లేవు, మా రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి అసలే లేవు. మరి ఆఖరికి కరెంటు బిల్లకు కూడా పైసలు లేవు. ఇప్పుడు ఇంతో అంతో బతుకుతుంది మన ప్రభుత్వము, మన నగరము, మన రాష్ట్రం నడుస్తుందంటే మోడీ గారు మొన్న 9,000 కోట్లు అప్పు అనుమతి ఇచ్చినందుకు కేంద్ర సంస్థలు 9,000 కోట్లు అప్పు ఇస్తున్నది. 6 గ్యారెంటీలు అనేది మాకు చాలా లాభం. ఎందుకంటే మాకు
స్పష్టంగా తెలుసు, సంఖ్యలతో తెలుసు. మేము ఖచ్చితంగా అమలు చేస్తాము, మేము గెలుస్తాం మేమే అంటున్నారు. అవును, ఖచ్చితంగా. అందుకే 6 గ్యారెంటీలే, పచ్చి గ్యారెంటీలు అంటాం. పచ్చి అబద్ధాలు అన్నట్టు 6 పచ్చి గ్యారెంటీలతోటే గెలుస్తాం. రాహుల్ బాబా చేస్తే అయితే ఓడిపోతారు. ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేస్తే గెలుస్తారు. ఆ గ్యారెంటీలు ఇడిచిపెట్టు, ఉన్న పెన్షన్లు కట్టవయా, ఉన్న జీతాలు కట్టవయా, ఉన్న రైతు బంధువులు కట్టవయా, మీరు ఇచ్చే రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీ ఇదేనికైతే డబ్బు అసలే లేదు. 2500 రూపాయలు డబ్బు లేదు మహిళకి ఇస్తందుకు. ఏదో ఉచిత బస్ టికెట్ ఇచ్చి 10 బస్సులు కొన్నాడు, కానీ గది చిల్లర్వి 2 రోజులు. దాంతో సంతోషపడతారా మహిళలు? లేకుంటే నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇస్తారు. అప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి? సంఖ్యలు చూస్తే వాళ్ళకి 55,000 కోట్ల జీతాలు, 60,000 కోట్లు కేసీఆర్ తీసుకున్న అప్పు. ఆ కర్మ వీళ్లకు అప్పులు కట్టేది. పాపం అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంకు. ఎందుకంటే అప్పు తీసుకున్నాడోడు, అప్పు కట్టేటోళ్ళు వీళ్ళు. దాని మీద వీళ్ళు ఆ పచ్చి గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఇక ఎట్లా చేస్తారు? మాకు 6 గ్యారెంటీలు చాలా అడ్వాంటేజ్. ఇంకోటి నేను అనుకుంటున్నా, కర్ణాటకలో 5 గ్యారెంటీలు అంటే ఇక్కడ 6 ఇచ్చిండ్రు. మేము ప్రార్థిస్తున్నాం ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ కొరకు 7 గ్యారెంటీలు ఇస్తే మాకు ఇంకా ఖాయం గెలుపు. ఈరోజు కేవలం ఆస్తులు సంపాదించుకోవడానికో, ఆస్తులు కాపాడుకోవడానికో కేటీఆర్ బినామీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ ప్రాంతంలో అమాయకుల దగ్గర, రైతన్నల దగ్గర 100,000 ఎకరాల భూమిని సంపాదించుకొని ఈరోజు కేవలం వాటిని కాపాడుకోవడానికో లేకుంటే ఆస్తులు సంపాదించుకోవడానికో తప్ప ఈ ప్రజానీకానికి చేసింది ఏమీ లేదు. సీతారాంపూర్లో ఉన్నటువంటి 1100 ఎకరాల ఎండోమెంట్ భూమి, రాములవారికి చెందిన భూమిని కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా అక్వైర్ చేయించేసి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కొన్ని లక్షల రూపాయల చొప్పున ఈరోజు ఇండస్ట్రీస్కి ఇప్పించిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈ రకంగా ఆయన మీద రుజువులతో సహా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ని కూడా తోలుకొని రమ్మనండి, నేను రుజువులతో సహా నేను రుజువు చేస్తాను తెలియజేస్తున్నాను. షేక్పేట్లో కూడా 14.5 ఎకరాల భూమి, 14 ఎకరాల 16 గుంటల భూమి, 4 ఎకరాల 16 గుంటల భూమి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ని కూలగొట్టి అక్కడ బిల్డింగ్స్ కడుతున్నారు. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి దాంట్లో వారు భాగస్వాములు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.